మన ప్రభువు ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో నా హృదయపూర్వక వందనాలండి. అందరూ బాగున్నారా? మనం ఇశ్రాయేలు రాజుల చరిత్ర మాట్లాడుకుంటూ ఉన్నాము. ఇశ్రాయేలు రాజుల్లో చెప్పుకోదగిన రాజులంటే ఎవరు ఉండరు. విగ్రహారాధన చేయడం, ఉన్నత స్థలాలు కట్టించడం, దేవునికి వ్యతిరేకంగా బ్రతకడం, దేవుడు ఒక ప్రవక్తను పంపించి నువ్వు ఇలా చేసావు కాబట్టి నీకు ఈ శిక్ష విధిస్తున్నానని చెప్పడం, తర్వాత రాజు వచ్చి ఆ శిక్షను అమలు చేయడం, ఇది కామన్గా కనిపిస్తుంది మనకి. ఫర్ ఎగ్జాంపుల్, యెరోబాము గారికి దేవుడు చెప్పారు ఏమని, నీకెందుకు రాజ్యాన్ని ఇస్తున్నానంటే సొలొమోను నా మాట మీరాడు, అన్య దేవతలకు బలిపీఠాలు కట్టాడు, భార్యలతో పాటు ఆయన కూడా నా మాటను తృణీకరించి జీవించాడు, కాబట్టి రాజ్యాన్ని తీసేస్తున్నాను, నీకు ఇస్తున్నాను యెరోబాము, కానీ నువ్వు జాగ్రత్త అని చెప్పారు. మరి ఎవరు జాగ్రత్త పడ్డాడు? ఆయన పడ్డాడా? పడలేదు. సరికదా, ఈయనే మరో 2 దూడలు చేసి మనల్ని నడిపించింది ఇదే. ఆనాడు అహరోను గారు చెప్పినట్లు ఈయన చెప్పి ప్రజలందరినీ దేవునికి దూరం చేశారు. ఫలితంగా దేవుడు చెప్పిన మాట, నీ సంతానంలో ఎవరిని ఉంచును. అసలు క్షేమంగా సమాధికి వెళ్ళేవాడే ఉండడు అని చెప్పారు. అన్న మాట ప్రకారమే బయెషా వచ్చారు, యెరోబాము సంతానాన్ని నాశనం చేశారు. బయెషా గారిని ఏర్పాటు చేసుకున్నప్పుడు చెప్పారు ఏమని, యెరోబాము స్థానాన్ని తీసి నీకు ఇస్తున్నాను, యెరోబాము కుటుంబాన్ని నాశనం చేసే ఆధిక్యత నీకు ఇస్తున్నాను, నువ్వు జాగ్రత్తగా ఉంటే సరి, లేదంటే నీకు అదే గతి అన్నారు. మరి ఆయన ఏమైనా జాగ్రత్త పడ్డా? ఏమంటే ఆయన ఏమైనా జాగ్రత్త పడ్డా? పడలేదు. ఆయనకి అదే పరిస్థితి రావాలి, వస్తుందని చెప్పేశారు కాబట్టి వస్తుంది. బయెషా గారి తర్వాత ఇశ్రాయేలీలను పరిపాలించిన రాజెవరు, ఆయన జీవితం ఏంటి, కొన్ని విషయాలు అంటే ఎక్కువ మ్యాటర్ ఏమి ఉండదు, కానీ ఆర్డర్లో మనం మాట్లాడుకోవాలి కాబట్టి వెళ్దాం. ఇశ్రాయేలు ప్రజలను పరిపాలించిన 4వ రాజు ఎవరో చూడాలి. ఇప్పటికి 3 రాజులు అయిపోయారు కదా. ఎవరా 3? యెరోబాము గారు, నాదాబు గారు, బయెషా గారు. వెరీ గుడ్. ఇప్పుడు బయెషా గారు అయిపోయారు, చనిపోయారు. బయెషా గారి తర్వాత రాజ్యానికి రావాలి. ఎవరు వచ్చారో చూద్దాం. రాజుల మొదటి గ్రంథము 16వ అధ్యాయము 8వ వచనం. రాజుల మొదటి గ్రంథము 16వ అధ్యాయం 8వ వచనం. యూదా రాజైన ఆసా ఏలుబడిలో 26వ సంవత్సరమున బయెషా కుమారుడైన ఏలా తిర్సాయందు ఇశ్రాయేలు వారందరినీ ఏలనారంభించి 2 సంవత్సరములు ఏలెను. ఏలా గారు వచ్చారు రాజ్యానికి. ఎవరు ఈ ఏలా గారు? కుమారుడు. ఓకేనా? బయెషా గారు ఎవరు? అహీయా గారి కుమారుడు. గుర్తుపెట్టుకోవాలి. యెరోబాము గారి కుమారుడు నాదాబు. అక్కడతో అయిపోయింది ఆ చాప్టరు. బయెషా గారు వేరు. కానీ ఇప్పుడు బయెషా గారి కుమారుడు ఏలా గారు. అర్థమవుతుందండి? ఏలా గారు ఎంతకాలం పరిపాలించారు? 2 సంవత్సరాలు. ఇతను దేన్ని రాజధానిగా చేసుకొని పరిపాలించారు అంటే తిర్సా. దేన్నండి? బయెషా గారు కూడా తిర్సానే రాజధానిగా చేసుకొని పరిపాలించారు. కానీ బయెషా కంటే ముందు అంటే నాదాబు గారు కానీ యెరోబాము కానీ దేనిని రాజధానిగా చేసుకున్నారని చెప్పుకున్నాం మనం. యెరోబాము గారు పట్టణాన్ని కట్టించాడని చెప్పాను కదా మీకు. షెకెము అనే పట్టణాన్ని కట్టి అక్కడే కాపురం ఉంటూ ప్రజలను పరిపాలిస్తూ వచ్చాడు. తర్వాత బయెషా గారు వచ్చి తిర్సా అనే పట్టణాన్ని రాజధానిగా చేసుకొని పరిపాలించాడు. అదే తిర్సాలో రాజధానిగా చేసుకొని ఏలా గారు పరిపాలన చేశాడు. ఎంతకాలం? 2 సంవత్సరాలు అంతే. ఈ 2 సంవత్సరాలు అయ్యేటప్పటికి ఏం జరిగింది అంటే, తిర్సాలో తన గృహ నిర్వాహకుడు అర్సా ఇంట అతడు త్రాగి మత్తుడై ఉండగా యుద్ధ రథముల అర్ధభాగం మీద అధికారి అయిన జిమ్రీ అతని మీద కుట్ర చేసి లోపలికి చొచ్చి అతన్ని కొట్టి చంపి అతనికి మారుగా. ఇది విషయం. ఏలా గారు ఏం చేశారంటే, తిర్సా పట్టణంలో, వినాలి, ఏ పట్టణంలో? తిర్సా పట్టణంలో అర్సా అనే వ్యక్తి ఇంటి దగ్గర, అర్సా అనే వ్యక్తి ఇంటిలో, ఆ వ్యక్తి ఎవరు అంట? తన గృహ నిర్వాహకుడు.
ఏలాగారి గృహ నిర్వాహకుడైన అర్సా ఇంటిలో తాగి మత్తుడై ఉండగా యుద్ధరథముల అర్ధభాగం మీద అధికారి అయినటువంటి జిమ్రీ అనే వ్యక్తి ఏం చేశాడంటే కుట్ర చేసి ఏలాగారిని చంపేశాడు. కొంచెం పేర్లు కష్టంగా ఉంటాయి, ఆయన నా వైపు మైండ్ పెట్టండి. వీళ్ళ రాజధాని పట్టణం తిర్సా. ఏలాగారి గృహ నిర్వాహకుడు అర్సా. తెర్సా అర్సా ప్రాస కలుసుది, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఊరు తిర్సా, గృహ నిర్వాహకుడి పేరు అర్సా. ఏం చేశాడు రాజు? గృహ నిర్వాహకుడి ఇంటికి వెళ్ళాడు. అంటే మొత్తానికి ఇద్దరు కలిసి ఏం చేశారు? మందు కొట్టారనమాట. మందు కొట్టేటప్పుడు మనకంటే చిన్నోడా పెద్దోడు చూడం, మన పని జరిగిపోతే చాలు. అప్పుడు మనం ఉన్నత స్థితి కలిగిన వాళ్ళమైన, అధిక ధనవంతులమైన, రాజులమైన ఆ క్షణం మనకు ఎవరు కావాలి? మనతో పాటు మందు కొట్టి మనం కొట్టే మందును తెలియకుండా రహస్యంగా ఉంచేవాడు కావాలి. ఈయనేం చేశాడు? వాస్తవంగా రాజు కదా, తన దగ్గరికి అన్నీ తెచ్చుకోవచ్చు, రప్పించుకోవచ్చు, తాగొచ్చు, తందనాలు ఆడవచ్చు. కానీ ఇతను ఏం చేశాడు? అర్సా ఇంటికి వెళ్ళి అక్కడ తాగి మత్తుడై ఉన్నాడు. అంటే ఇతని పరిపాలన సరిగా అంతేనా అర్థం చేసుకోవాల్సిన విషయం మనం లేదు. ఈ విషయాన్ని జిమ్రీ అనేవాడు కనిపెట్టాడు. అదేంటి, ఒక రాజు ఓ గృహ నిర్వాహకుడి ఇంటికి వెళ్ళి తాగి పడి ఉంటామా అంటే ఈడు మంచోడు కాదు, ఏమని ఈయన లేపేస్తే మనం రాజు అయిపోవచ్చు అనుకున్నాడు. వెంటనే అర్సా ఇంటి దగ్గర ఉండగానే ఏలాగారిని పట్టుకొని చంపేశాడు కుట్ర చేసి. ఎందుకు చంపాడు చెప్పండి? ఎవరైనా ఎందుకు చంపుతారు? ఆ ప్లేస్కి వాళ్ళు వెళ్ళాలనుకుంటే. సాధారణంగా సొంత అన్నదమ్ములైనా, చిన్నాన్న పెదనాన్నలైనా ఎందుకు కొట్టుకునేవాళ్ళు అని మన చరిత్రను తిరగేస్తే దేనికోసం? కుర్చీ కోసం. ఎంతకాలం ఉంటారు? కుర్చీ మీద ఎంతకాలం ఉంటారండి? ఓ 40, ఒక 50, అంతకు మించి ఏమి ఉండరు. ఒకవేళ ఉంటే 70, 80 వేసుకుందాం. అదేమైనా శాశ్వతమా? కిరీటం శాశ్వతమా? సింహాసనం శాశ్వతమా? కానీ మనిషి ఆలోచన ఎలా ఉంటుంది? నేను బ్రతికినంత కాలం ఈ సీట్ ఇంకెవ్వరికి వెళ్ళకూడదు. లోక సంబంధంగా అధికారం అంటే చాలామందికి పిచ్చి. కానీ ఒక మాట చెప్తాను ఈ సమయంలో, అధికారం అనేది దేవుడు నీకు ఇవ్వాలి, కానీ మనుషుల నుండి నువ్వు సంపాదించుకోవాలి అంటే అదే మనుషుల చేత ఎప్పటికైనా నువ్వు త్రోసివేయబడతావు. మనుషుల వల్ల కలిగేది మనకి శాశ్వత కాలం ఉండదు ప్రియులారా. నిన్ను నిలబెట్టాలని దేవుడు అనుకుంటే నిన్ను పడగొట్టేవాడు ఎవడుండడు. నిన్ను పడగొట్టాలని దేవుడు అనుకుంటే నిలబెట్టేవాడు కూడా మనుషుల్లో ఎవరు ఉండరు. ఇది మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. సింహాసనం కావాలి, అధికారం కావాలి, కుర్చీ కావాలి, పేరు కావాలి, నేను గొప్పగా ఉండాలి, ఇది ఎప్పుడు కలలు కనబడకండి. అవి ఎప్పుడు ఉండే కూడా కాదు. ఉంటాయా చెప్పాలి మీరు? ఉంటాయా? ఉండవు. ఎంత గొప్ప వారైనా వారి వృద్ధాప్యానికి వచ్చాక అన్నీ విడిచిపెట్టాల్సిందే. మరి ఎందుకు? ఎప్పుడైనా విడిచిపెట్టేదాని మీద మనకు మమకారం ఎందుకు? ఒకవేళ దేవుడు ప్రేమించి నీకు ఇచ్చాడా, సంతోషం, అనుభవించు, చెయ్యి, కాదని నేను అన్ను. కానీ నువ్వేవో దురాలోచనలు చేసి అధికారం మీద కాంక్షతో నీవేదో పరిగెత్తి సాధించాలనుకుంటే మాత్రం అది కొద్ది కాలమే ఉంటుంది, ఎంతో కాలం ఉండదు. ఇక్కడ మీరు గమనిస్తే ఏలాగారు రాజ్యానికి రాగానే కుట్ర చేసి చంపేస్తున్నాడు జిమ్రీ అనేవాడు. అర్థమైందండి? చంపేసి వెంటనే ఏమయ్యాడు? రాజయ్యాడు. ఏమయ్యాడు? రాజయ్యాడు. రాజయ్య ఇతను చేసిన పనేంటి అంటే, బాగా వినాలి, నా వైపు చూడాలి. జిమ్రీ గారు చేసిన పనేంటి అంటే, దేవుడు వాగ్దానం చేశారు కదా బయేషా కుటుంబాన్ని కూడా నాశనం చేసేస్తానని. ఎందుకు బయేషా కుటుంబాన్ని నాశనం చేస్తానన్నారు? ఆయన కూడా దేవునికి వ్యతిరేకంగా బ్రతికాడు, విగ్రహారాధన చేశాడు. దేవుడు ఏది వద్దంటే అదే పని తాను చేసి తన పిల్లలు చేసేలా ప్రోత్సహించాడు. కాబట్టి జిమ్రీ ఏం చేశాడంటే రాజ్యానికి రాగానే బయేషా కుటుంబీకులందరినీ నాశనం చేశాడు. చూస్తారా మాట ఒకసారి? 12వ వచనం 11 నుండి చూద్దాం. 16, 11. అతడు సింహాసనాసీనుడై ఏలనారంభించిన తోడని బయేషా సంతతి వారందరిలో ఏ పురుషునినే కానీ అతని బంధువులలోనూ మిత్రులలోనూ ఎవరినే కానీ మిగులనియ్యక అందరినీ హతము చేశారు. వచ్చింది ఆ పనికి. ఏ పనికి? బయేషా కుటుంబాన్ని నాశనం చేయడానికి దేవుడు పంపించిన అస్త్రమే జిమ్రీ. ఎవరండి? జిమ్రీ గారు.
ఈ జిమ్రీ కూడా ఎవరో కాదు, ఏలా గారికి యుద్ధ రథాల మీద అర్ధభాగం మీద అధికారి. బాగా వినాలి నా మాట. ఏలా గారు తిర్సా అనే పట్టణంలోనే తన గృహ నిర్వాహకుడైన అర్సా ఇంట్లో త్రాగి పడుకుంటే తన యుద్ధ రథాల మీద అధిపతి అయినటువంటి జిమ్రాని అతన్ని కొట్టి చంపేశాడు. ఒక పనోడింట్లో రాజు పడుకుంటే మరో పనోడు వచ్చి చంపేశాడు. అంతే జరిగింది. ఒక రాజుని చంపగలుగుతున్నాడు అంటే ఎంత ధైర్యం కావాలి. కానీ ఎందుకు చంపగలిగారు అంటే ఆ రాజు చేసే పనులు, ఆ రాజుకున్న బలహీనతలు దగ్గరుండి బాగా చూస్తున్నారు వీళ్ళు, కాబట్టి చాలా ఈజీగా చంపగలిగారు. అతను రాజ్యానికి వచ్చాడు, వెంటనే అందరినీ ఎవరు చంపింది చెప్పాలందరూ. ఎవరు చంపింది? ఎవరిని చంపారు? బయేషా గారి కుమారుడెవరు? వెరీ గుడ్, ఏలా గారు. ఓకేనా? ఇంత చేసి జిమ్రీ ఎంతకాలం పరిపాలించాడు మరి? అందరిని చంపి రాజ్యానికి వచ్చాడు కదా. బయేషా కుటుంబాన్ని దేవుడు ఎవరి చేతికి ఇచ్చాడు? జిమ్రీ గారి చేతికి ఇచ్చాడు కదా. ఇప్పుడు జిమ్రీ గారు ఎంత జాగ్రత్తగా ఉండాలొద్దా? అమ్మో, వాళ్ళు దోహం చేయబట్టే కదా దేవుడు వారిని నాశనం చేశాడు, నేను చాలా జాగ్రత్తగా ఉండాలి అనుకోవాలొద్దా? ఇతను ఎంతకాలం పరిపాలించాడో చూద్దాం. 15వ వచనం. యూదా రాజైన ఆసా ఏలుబడిలో 27వ సంవత్సరమున జిమ్రీ తిర్సాలో ఎన్ని 7 రోజుల్లో బయేషా కుటుంబం మొత్తం చంపేశాడా? అంతే కదా మరి బైబిల్ చెప్పింది. వచ్చాడు రాజ్యానికి, రావడమే మొట్టమొదటి ఏలాని చంపేశాడు. ఇది మొదలుకొని టపటప్ప 7 రోజుల్లో చెప్పాలి బయేషా కుటుంబంలోని పురుషులందరినీ చంపేశాడు. ఎన్ని రోజులు అనుకుని ఉంటాడు జిమ్రీ? ఏమని? బయేషా కుటుంబాన్ని దేవుడు నా చేతికి ఇచ్చాడు, ఇక చక్రవర్తిని నేనే అనుకుని ఉంటాడు. ఓకే, దేవుడు ఇచ్చాడు, కానీ నిలుపుకోవడం నీకు రావాలి. ఈ విషయాన్ని అసలు రాజుల చరిత్ర దేవుడు మనకి ముందు ఎందుకు పెట్టాడు అంటే, ఏదైనా పని చేసే అవకాశం దేవుడు నీ చేతికిస్తే నిన్ను నీవు తగ్గించుకొని పని చేసావా సంతోషం. ఎక్కడైనా 1% నువ్వు గర్వించినా సరే అట్టర్ ఫ్లాప్ అవుతుంది, మిగిలిందంతా. 1% నువ్వు గర్వించిన 99% డామినేట్ చేసి నేను తీసేస్తాడు ఆయన. మీరు గమనించండి, ఇశ్రాయేలీయులకు మొట్టమొదటి రాజైన యెరోబాము కుటుంబాన్ని నాశనం చేయడానికి వచ్చిన వాడే బయేషా అయితే, బయేషాన్ని నాశనం చేయడానికి వచ్చిన వాడే. కానీ ఎన్ని రోజులు ఉన్నాడు? 7 సంవత్సరాలు కాదు, నెలలు కాదు, వారాలు కాదు, రోజులండి. ఒక వారం తిరిగేటప్పటికే ఈయన చరిత్ర అంతా ప్రజలకు కూడా అర్థమైపోయింది. మరి ఏం జరిగిందో చూద్దాం. ఇప్పుడు చూద్దామా? 16వ వచనం. జిమ్రీ కుట్ర చేసి రాజును చంపిన వార్త అక్కడ దిగి ఉన్న జనులకు వినబడిన గనుక ఇశ్రాయేలు వారందరూ ఆ దినమున సైన్యాధిపతి అయిన ఒమ్రీని దండుపేటలో ఇశ్రాయేలు వారి మీద రాజుగా పట్టాభిషేకము చేసిరి. ఏం జరిగింది? బాగా వినాలి. ఈ జిమ్రీ మంచి మనసుతో చేశాడా? కుట్ర చేసి చంపాడు ఏలా గారిని. కానీ ఇది దేవుని ప్రణాళికే. కానీ ప్రజలందరికీ ఏమర్థమైందంట? మన రాజైన ఏలాని జిమ్రీ కుట్ర చేసి చంపాడట, కాబట్టి కుట్ర చేసి చంపినాడు, మనకు రాజు ఎందుకు, మనకు రాజుగా అతను వద్దు, మనం కొత్త రాజును పెట్టుకుందాం అనుకున్నారు. నా మాట అర్థమవుతుందండి అందరికీ? ఇక్కడ మీరు గమనించవలసింది, ఏలా రాజు పరిపాలిస్తున్నాడు. ఏలా గారి గృహ నిర్వాహకుడు అర్సా, ఏలా గారి యుద్ధ రథముల మీద అర్ధభాగానికి అధికారి జిమ్రీ, ఏలా గారి సైన్యాధిపతి ఒమ్రీ. ఏం పేరు? ఒమ్రీ గారు. బాగా వినాలి, ఒమ్రీ గారు. ఇంతకీ వీళ్ళందరూ ఎవరికి సంబంధించిన వాళ్ళు? ఏలా గారికి. నా మాట వింటున్నారా? వీరంతా ఎవరికి సంబంధించిన వారు? ఏలా గారి గృహ నిర్వాహకుడు ఒకడు, ఏలా గారి యుద్ధ రథాల మీద అధిపతి ఒకడు, ఏలా గారి సైన్యాధిపతి ఒకరు. ఏలా గారికి సంబంధించిన వారే వీరిలో వీరికే కలహాలు వచ్చేసినాయి. ఇప్పుడు అర్సా ఇంట్లో తాగుతున్నాడు, మత్తుడై ఉన్నప్పుడు వెళ్ళి జిమ్రీ చంపితే
మన రాజుని కుట్ర చేసి చంపాడంటే జిమ్రీ, వాడు మనకు రాజుగా వద్దని 7 రోజుల్లోనే అతన్ని తొలగించి సైన్యాధిపతి అయిన ఒమ్రీని రాజుగా ఏర్పాటు చేసుకున్నారు వాళ్ళు. ఇప్పుడు ఎవరైపోయారు రాజు? ఎవరతను? ఎవరికి సైన్యాధిపతి? ఏలగారు ఎవరి కుమారుడు? అది మీరు మర్చిపోకూడదు. ఇలా బైహార్ట్ చేస్తేనే మీకు రాజుల పేర్లు గుర్తుంటాయి. ఓకేనా? 7 రోజులు అతన్ని తొలగించి ఇతని రాజును చేస్తే వెంటనే ఏం జరిగిందో చూద్దాం. వెంటనే 17 వచ్చిన చదువుతున్నా, 16, 17. వెంటనే ఒమ్రీ గిబ్బెతోనును విడిచి అతడును ఇశ్రాయేలు వారందరూ తిర్సాకు వచ్చి దాన్ని ముట్టడి వేసిరి. ఎందుకు ముట్టడి వేశారు? ముందు రాజు అయింది ఎవరు? ఒమ్రీ కంటే ముందు జిమ్రీ గారు కదా. జిమ్రీ ఎక్కడుంటాడు ఇప్పుడు రాజు అయితే? ఆ 7 రోజులు కూడా ఎక్కడ రాజధానిగా చేసుకుని ఉంటాడు? తిర్సా. ఇప్పుడు ఎప్పుడైతే ఒమ్రీని రాజు చేశాడో ఇప్పుడు రాజు రాజధానికి రావాలి అంటే ఎక్కడికి రావాలి? తిర్సాకి రావాలి. వచ్చేసారు అందరూ. తిర్సాకు వచ్చి ముట్టడి వేశారు. ఎందుకు? జిమ్రీని చంపేయాలి, ఒమ్రీ రాజు అయిపోవాలి. అంతేనా? 18 వచ్చిన చదువుదాం. పట్టణము పట్టబడినని జిమ్రీ తెలుసుకొని తాను రాజనగరు నందు చొచ్చి తనతో కూడా రాజనగరును తగలబెట్టుకుని చచ్చిపోయాను. ఎందుకని? ఎంత కుట్ర చేసి చంపితే 7 రోజులకే రాజ్యాన్ని కోల్పోవడమా నేను? ఎంతకంటే మరొక అవమానం ఉండదు. కానీ ఇక ఎలాగో నా రాజధాని పట్టణాన్ని లాక్కోవడానికి ఎవరొచ్చారు? ఒమ్రీ వచ్చాడు. ఎవరొచ్చారు? ఒమ్రీకి రాజధాని ఇవ్వడం కంటే నేను నా పట్టణం కూడా కలిసి చచ్చిపోతే బాగుంటుందని చచ్చిపోతున్నాడు. మీరు ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటో తెలుసా? అధికార కాంక్ష, అధికార పిచ్చి. గతంలో కూడా మనం మాట్లాడుకున్నాం కదా అహీతోపెల్ గారి గురించి. ఏం మాట్లాడుకున్నాం? తన ఆలోచన అబ్షాలోము గారు విననందుకు ఇంటికి పోయి ఉరి పెట్టుకుని, మనిషికి దాహం, అధికార దాహం ఉందనుకోండి, అది నెరవేరకపోతే చావే శరణ్యం అనుకుంటాడు. వింటున్నారు నా మాట? వాస్తవంగా ఏలగారు నువ్వు చంపినప్పుడు లేకపోతే ముందు రాజులు అలా ఎవరైనా చేశారా? పట్టణాలను తగలబెట్టేశారా? ఎవరు తగలబెట్టలా. వారి వరకు వాళ్ళు బ్రతికితే చాలనుకున్నారు, చస్తే అంతటితో వదిలేశారు. కానీ జిమ్రీ ఏం చేస్తున్నాడు? ఒమ్రీ వచ్చాడు, పట్టణం చుట్టూ ప్రహరీ కట్టేశాడు, గోడ, నన్ను నాశనం చేశాడు అనుకోగానే తాను తన పట్టణంతో సహా ఏం చేశాడు? తగలబెట్టేశాడు. అంటే రాజధాని పట్టణాన్ని ఒమ్రీకి ఇవ్వడం జిమ్రీకి ఇష్టం లేదు. అన్నమాట అర్థమైందా మీకు? ఒమ్రీకి ఇవ్వడం జిమ్రీకి ఇష్టం లేక ఏం చేశాడు? ఆ పట్టణాన్ని, రాజధాని పట్టణం అంటే ఎలా ఉంటుందండి? మిగిలిన పట్టణాల కంటే చాలా బాగుంటుంది, అన్ని రకాల వసతులు ఉంటాయి, అన్ని రకాలుగా అభివృద్ధి చెంది ఉంటుంది. అర్థమవుతుందా? ఇప్పుడు మనకి గతంలో హైదరాబాద్ రాజధాని అన్నీ అక్కడే ఉన్నాయి మనకి. ఇప్పుడు మళ్ళీ కొత్త రాజధాని కట్టుకోవడానికి అన్నీ అక్కడ ఏర్పాటు చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకు? రాజధాని కాబట్టి. తిర్సా రాజధాని కాబట్టి రాజధానిలో అన్ని అవకాశాలు ఉన్నాయి, మంచి అభివృద్ధి చెందింది. 7 రోజుల్లో ఆ పట్టణాన్ని నేను విడిచిపెట్టవలసి వస్తుంది అన్న బాధతో తాను పట్టణంతో సహా తగలబెట్టుకున్న రాజెవరు? జిమ్రీ గారండి. ఇక అతను చనిపోయిన వెంటనే ఎవరు రాజు అయ్యారు ఇప్పుడు? ఒమ్రీ రాజు. ఎవరి ఒమ్రీ? సైన్యాధిపతి. ఎవరండి? సైన్యాధిపతి. ఎవరికి? జిమ్రీ గారు ఎవరు? యుద్ధ రథముల అర్ధభాగం మీద అధికారి. ఎవరికి? ఏలగారికి. గృహ నిర్వాహకుడు ఎవరు? అర్సా గారు. ఆయన ఎవరికి గృహ నిర్వాహకుడు? ఏలగారికి. ఓకేనా? ఇప్పుడు సీన్లోకి రాజు పోస్టులకి ఎవరు వచ్చారు? ఒమ్రీ గారు వచ్చారు. అతను రాగానే ఏం జరిగిందో చూద్దాం ఒకసారి. 21వ వచనం, రాజుల మొదటి గ్రంథము 16వ అధ్యాయము 21వ వచనం. అప్పుడు ఇశ్రాయేలు వారు 2 జట్లుగా విడిపోయి జనులలో సగము మంది గీనతు కుమారుడైన తిబ్నీని రాజుగా చేయవలెనని అతని పక్షమునను, సగము మంది ఒమ్రీ పక్షమునను చేరిరి. ఆల్రెడీ ముందు అందరూ కలిసే కదా ఒమ్రీని రాజుగా చేశారు, జిమ్రీ వద్దనుకొని. మళ్ళీ ఇప్పుడు జిమ్రీ చనిపోగానే ఒమ్రీని డైరెక్ట్గా ఏకపక్షంగా ఎన్నుకోవట్లా. కొంతమంది ఏమో గీనతు కుమారుడైన తిబ్నీ రాజుగా కావాలని కోరుకుంటున్నారు, కొంతమంది ఏమో కావాలని కోరుకుంటున్నారు. మళ్ళీ ఇప్పుడు రాజ్యంలో 2 భాగాలు. కొంతమంది ఒక రాజు కావాలంటున్నారు, తిబ్నీ గారిని కావాలంటున్నారు, మరికొంతమంది ఒమ్రీ గారిని కావాలంటున్నారు. ఇప్పుడు తిబ్నీ గారికి ఒమ్రీ గారికి కూడా ఏముంటుంది? సింహాసనం నాకు కావాలంటే అనే ఉంటుంది కదా. ఆశ కల్పించామంటే ఏం చేస్తారు సాధారణంగా? చెప్పాలి మీరు.
ఒమ్రీని రాజుగా చేసి ఒమ్రీ ఉండిపోతే సరిపోయింది. కొంతమంది ఏం చేశారు, అరే నువ్వు రాజుగా ఉంటే బాగుంటుంది అనుకుంటారా, తిబ్ని గారు లేపారు. ఇప్పుడు తిబ్ని గారికి ఏమనిపిస్తుంది, ప్రజల్లో నేనంటే కూడా ఇష్టపడేవారు ఉన్నారు, నేను రాజు అయితే బాగుంటుంది. మనం చాలామందిని చూస్తాం, అసలు వాళ్ళు ఏ పని చేయరు, ఎందుకు పనికిరారని తెలుసు మనకి. కానీ ఎవరో ఒకడంటాడు, నువ్వు ఉంటే బాగుంటుంది అనుకున్నాను రా నేను అంటాడు, ఇదే పట్టుకు తిరుగుతాడు కాడు. ఏమని ఒకరు అడిగితే చాలు, ఏమని, నన్ను రాజు కావాలని కోరుకున్నారు, మీకు ఈ సంగతి తెలియదేమో, నా వరకు వచ్చింది అని మౌల్డ్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అదే జరిగింది. తిబ్ని గారు రాజు కావాలనుకుంటున్నాడు, ఒమ్రీ గారు రాజు కావాలనుకుంటున్నారు. ఇద్దరు కూడా ఏమనుకుంటారు, ఎవరి స్థానం వస్తే లేక ఎవరికి అవకాశం వస్తే వారే గెలవడానికి ప్రయత్నం చేస్తారు కదా. అప్పుడు ఏం జరిగిందో చూద్దాం. 22వ వచనం, 16వ అధ్యాయం 22వ వచనం. ఒమ్రీ పక్షపు వారు గీనతు కుమారుడైన తిబ్ని పక్షపు వారిని జయింపగా తిబ్ని చంపబడిను. తిబ్ని చనిపోయాడంటే ఆటోమేటిక్గా ఎవరు రాజు అవుతారు, ముందే ఒమ్రీని చేశారు, అలా ఉంచితే బాగుండేది, అనవసరంగా తిబ్ని వచ్చి తను తాను చంపుకున్నాడు. అర్థమైందండి. ఇప్పుడు ఎవరయ్యారు రాజు, ఎవరయ్యారు రాజు, ఒమ్రీ గారే రాజు అయ్యారు. అతను ఏం చేశాడో చూద్దాము. 23వ వచనం, యూదా రాజైన ఆసా ఏలుబడిలో 31వ సంవత్సరమున ఒమ్రీ ఇశ్రాయేలు వారికి రాజై 12 సంవత్సరములు ఏలెను. ఈ 12లో 6 సంవత్సరములు అతడు తిర్సాలో ఏలెను. అతడు షెమయేరు నొద్ద షోమ్రోను కొండను 4 మణుగుల వెండికి కొనుక్కొని ఆ కొండ మీద పట్టణం ఒకటి కట్టించి ఆ కొండ యజమానుడైన షెమేరు అన్న అతని పేరును బట్టి తాను కట్టించిన పట్టణమునకు షోమ్రోన్ అని పేరు పెట్టెను. ఏమర్థమైంది మీకు చదివిన దానిలో? జిమ్రీ చనిపోయాడు, ఒమ్రీ రాజు అవ్వాలి, కానీ లోపే తిబ్ని అనేవాడు అడ్డం వచ్చాడు, తిబ్నీని చంపి ఒమ్రీ రాజు అయిపోయాడు. ఓకే, ఇప్పుడు రాజు అయిన వెంటనే అప్పటికి రాజధాని పట్టణం ఏది, ఆల్రెడీ కాల్చబడిపోయింది. అది అయినప్పటికీ దాన్ని పునరుద్ధరించి 6 సంవత్సరాలు తిర్సానే రాజధానిగా చేసుకొని పరిపాలించాడు ఒమ్రీ. ఈలోపు ఏం జరిగింది అంటే, షెమేరు అనే వ్యక్తిని వద్ద షోమ్రోను అనే పట్టణాన్ని కొనుక్కున్నాడు. అతని పేరును బట్టే, షెమేరు పేరును బట్టే దానికి షోమ్రోన్ అని పేరు పెట్టాడు. ఎంత కొన్నాడట? 4 మణుగుల వెండికి. మణుగు అంటే గతంలో చెప్పినట్టు గుర్తు నాకు, 15 కేజీలు. అర్థమైందండి? మణుగు అంటే 15 కేజీలు. ఇప్పుడు 4 మణుగులంటే 60 కేజీల వెండితో ఒక కొండను కొని అతి షెమేర్ అనే వ్యక్తి దగ్గర నుంచి కొన్నాడు కాబట్టి దానికి పేరు పెట్టాడు. ఏమని? షోమ్రోన్ అని పెట్టి, అతని పరిపాలనా కాలం అంతా ఎంత? ఒమ్రీ గారి పరిపాలనా కాలం 12 సంవత్సరాలు. 12 సంవత్సరాలలో 6 సంవత్సరాలు తిర్సాని రాజధానిగా చేసుకుంటే మిగిలిన 6 సంవత్సరాలు ఏం చేస్తుంటాడు? షోమ్రోను రాజధానిగా చేసుకున్నాడు. ఇక్కడి నుండి ఇశ్రాయేలులకు రాజధాని షోమ్రోనుగానే వెలుగొందింది. ఇక చిట్ట చివరి రాజు లేకపోతే అషూరీలు వచ్చి దీన్ని ధ్వంసం చేసే వరకు కూడా ఇశ్రాయేలులకు రాజధాని ఏది చెప్పాలందరూ? షోమ్రోను పట్టణమే. షోమ్రోను కంటే ముందేది రాజధాని? తిర్సా కంటే ముందేది రాజధాని? షెకెము. ఇది మీరు మర్చిపోవద్దు. ఒక్కొక్క పట్టణాన్ని ఒక్కొక్క రాజధానిగా చేసుకొని బాగా డెవలప్ చేస్తూ వచ్చారు. మీకు అర్థం కావాల్సిన అతి ప్రాముఖ్యమైన విషయం ఏంటి అంటే, ఈ షోమ్రోను పేరే సమరియా. మనం చూస్తాం కదా, యోహాను సువార్త 4వ అధ్యాయంలో స్త్రీ బావి దగ్గర యేసుక్రీస్తు వారితో మాట్లాడుతూ చెప్తుంది, సమరయురాలనైన నాకు యూదుడివైన నీతో సాంగత్యం ఏంటి అని అడుగుతుంది కదా. అడుగుతుందా? ఆ సమరయ ఏది? ఈ షోమ్రోను నుండి వచ్చిందే. అర్థమైందండి? ఈ షోమ్రోను నుండి వచ్చింది. 4 మణుగుల వెండితో ఈ కొండను కొని చక్కగా అలంకరించి దీనిని రాజధానిగా చేసుకొని ఇశ్రాయేలు ప్రజలు తర్వాత వచ్చే ప్రతి రాజు షోమ్రోనును రాజధానిగా చేసుకొని పరిపాలించాడు. షోమ్రోనును కట్టించి 6 సంవత్సరాలు దాన్ని రాజుగా చేసుకొని పరిపాలించాడు. మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎవరి కాలంలో ఇశ్రాయేలులకు రాజధాని 2 పేర్లు ఉన్నాయి, లేక రెండింటిని రాజధానిగా చేసుకుని పరిపాలించిన రాజు ఎవరు? ఒమ్రీ గారు. దేన్ని? తిర్సాని, షోమ్రోనుని. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. వెంటనే ఇతను కూడా ఏం చేశాడు? ఇతను ఏమైనా మంచోడేమో చూద్దాం. 25వ వచనం. ఒమ్రీ యెహోవా దృష్టికి చెడుతనము జరిగించి తన పూర్వీకులందరికంటే
మరి దుర్మార్గముగా ప్రవర్తించెను. అతడు నెబాతు కుమారుడైన యెరోబాము దేని చేత ఇశ్రాయేలు వారు పాపము చేయుటకు కారకుడై దేవతలను పెట్టుకుని ఇశ్రాయేలీల దేవుడైన యెహోవాకు కోపము పుట్టించెను, దానిని అనుసరించి ప్రవర్తించెను. ఎవరు? ఈ ఒమ్రీ గారు. అసలు ఇక్కడ మీరు ఒక విషయాన్ని గమనిస్తున్నారా? ఏ రాజు వచ్చినా నా ముందు రాజు చేసిన పొరపాటు ఎంత, దానికి నేను కొంచెమన్నా ఎక్కువ తప్పు చెయ్యాలి అన్నట్టే కనపడుతున్నారు అందరూ. అక్కడ మనం చదివాం కదా, ఏం చదివాం? ఒమ్రీ 25వ వచనం. ఒమ్రీ యెహోవా దృష్టికి చెడుతనము జరిగించి తన పూర్వీకులందరికంటే చెప్పాలి అంటే ఏమనుకుంటారు వీళ్ళంతా? నా ముందోడు తప్పులేమైనా చేశాడా, అవి నేను చేయకుండా జాగ్రత్త పడదాం అనుకోవట్లా. నా ముందోడు ఎన్ని తప్పులు చేశాడు? 20, అయితే నాది 25 వేసుకో అంటున్నారు. ఒక 5 తప్పులో 10 తప్పులో ఎక్కువ చేసి ఎక్కువ దుర్మార్గులుగా ప్రవర్తించడానికి ప్రయత్నిస్తున్నట్టు కనబడుతున్నారే తప్ప దాన్ని తప్పించి దేవుని కోపాన్ని తగ్గించి నిత్యజీవాన్ని పొందడానికి ఏ ఒక్కరు ప్రయత్నము ఈరోజు మనం కూడా వారికి ఏం తీసుకోవట్లేదు. ఏంటి మా పూర్వీకులు ప్రార్థన మాత్రమే చేసేవారు కాదా? అయితే మేము బైబిల్ కూడా చదవం. బైబిల్ మాత్రమే చదవట్లేదా? సువార్తకు వెళ్ళాం. ఇవి మాత్రమేనా, మిగిలినవి కూడా చేస్తామని తప్పులు చేయడానికి పరిగెత్తేవారిగా ఉన్నాం తప్ప తప్పులను తగ్గించుకోవడానికి పరిగెత్తేవారిగా మనము. అందుకేనేమో బహుశా వాళ్ళ జీవితాలు మన ముందు పెట్టారు దేవుడు. అలా చేయడం వల్ల వారికి వచ్చిన నష్టం ఏంటో మీకు అర్థం కావాలి. మొట్టమొదటి తప్పు ఎవరు చేశారు? యెరోబాము గారు చేశారు. ఆయనకి మించిన తప్పు ఎవరు చేశారు? బయేషా గారు. ఆయనకి మించిన తప్పు ఎవరు చేస్తున్నారు? ఒమ్రీ గారు. ఈయనకి మించిన తప్పు ఎవరు చేశారో తెలుసా?